టెండర్లు వేయండి అని చెప్పి కార్మిక సంఘాలు కూడా మాట్లాడిన విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణ జెన్కో సింగరేణికి పోటీగా ఈరోజు టెండర్లో పాల్గొన్నది. గతంలో తెలంగాణ జెన్కోకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తాడిచర్ల 1 క్యాప్టివ్ మైన్ కింద అలాట్మెంట్ చేస్తే అది సింగరేణికి ఇవ్వకుండా ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వము ఒక ప్రైవేట్ వ్యక్తులకు ఎండిఓ కింద నియమించడం జరిగింది. ఇటీవల నైని కోల్ బ్లాక్ విషయంలో కూడా ఘర్షణ జరిగినటువంటి విషయం మనకు తెలుసు. ఈరోజు మా తాపత్రయం అంతా కూడా పీకేఓసి డిప్ సైడ్ ఎక్స్టెన్షన్ మైన్ ఏదైతే ఉన్నదో అది మనుగూరులో సింగరేణికే రావాలి. సింగరేణికి వస్తేనే దాని భవిష్యత్తు ఉంటుంది సింగరేణికి అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ రకంగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, దయచేసి ఏపీ జెన్కో వేసినటువంటి టెండర్ నుంచి విడ్రా కావాలి. అది సింగరేణికి మాత్రమే ఆ యొక్క బొగ్గు బ్లాకు దక్కేలా చర్యలు తీసుకోవాలని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. అవసరమైతే నేను ముఖ్యమంత్రి గారికి ఉత్తరం కూడా రాస్తాను ఈరోజు. ఎందుకంటే ఈరోజు సింగరేణికి సంబంధించినటువంటి ఈ 3 బ్లాకులు, ఒకటి నైని కోల్ బ్లాకు, ఒకటి తాడిచర్ల 2, ఒకవేళ ఇప్పుడు ఆక్షన్లో ఉన్నటువంటి పీకేఓసి డిప్ సైడ్ బ్లాకు, ఈ 3 కూడా సింగరేణికి లాభం చేకూర్చేటువంటి విషయంలో నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఈ 3 బ్లాకుల ద్వారా సుమారు 6500 మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. సుమారు 830 మెట్రిక్ టన్నుల కోలు, 830 మెట్రిక్ టన్నుల కోలు సింగరేణికి ఉత్పత్తి అవుతుంది. ఒక బ్లాకు 50 సంవత్సరాలు, ఒకటి 35, ఇప్పుడు పీకేఓసి 20 సంవత్సరాల వరకు మైనింగ్ అవకాశం ఉంటుంది. నైని కోల్ బ్లాక్ ద్వారా 380 మెట్రిక్ టన్నులు, తాడిచర్ల 2 ద్వారా 380 మెట్రిక్ టన్నులు, పీకేఓసి ద్వారా 150 మెట్రిక్ టన్నులు కోలు రిజర్వ్స్ ఉన్నాయి. ఈ 3 కోల్ బ్లాక్స్ ద్వారా సుమారు 1,95,000 రూపాయల 1,95,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి టర్నోవర్ సింగరేణికి లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సుమారు 40,000 కోట్ల రూపాయల ఆదాయము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ 3 బ్లాకుల ద్వారా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, అది సింగరేణికి చెందే విధంగా చర్యలు తీసుకోవాలి. మన రాష్ట్ర ప్రభుత్వంలో భాగమైనటువంటి జెన్కో దానికి పోటీ పడకూడదు, అది బ్లాక్ తీసుకోకూడదు. తీసుకున్నట్టు సింగరేణికి అన్యాయం జరుగుతుంది. మళ్ళీ ఆ బ్లాక్కు ఎండిఓని ఎవరు అపాయింట్మెంట్ చేయాలి, మళ్ళీ గొడవలు వస్తాయి. అదే సింగరేణికుంటే ఏ రకమైనటువంటి గొడవలు ఉండవు. సింగరేణి కార్మికులే కష్టపడి మైనింగ్ చేస్తారు కాబట్టి అది సింగరేణికి ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా నేను ముఖ్యమంత్రి గారిని సందర్భంగా కోరుతూ దానికి సంబంధించినటువంటి ఉత్తరం నేను ముఖ్యమంత్రి గారికి
రేపు రాయాలని నిర్ణయించాలని చెప్పి మనం చేస్తా ఉన్నాను. ఈరోజు మనకందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వము మరి ఏ రకంగా అన్ని పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక బిల్లు 2026 ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెట్టింది. మొన్న శుక్రవారం రోజు కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెట్టాం. ఇప్పుడే కాదు, 2024లో కూడా ఆ రోజు ఏ ఉద్యమాలు లేవు, ఏ ప్రతిపక్ష నాయకుడు అడగల, ఏ ధర్నాలు లేవు. ఆ రోజు కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 2024లో కూడా మరి పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక బిల్లు 2024 ఆ రోజు ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది. ఈరోజు మరింత కఠినతరంగా ఎవరైనా పరీక్షలు సంబంధించినటువంటి ప్రశ్నపత్రాలు లీకు చేయాలంటే గుండె లాగాలా, పైంట్లు తడవాలన్నటువంటి భయం ఉండే విధంగా ఈరోజు కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ముందుకు తీసుకురావడం జరిగింది. అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ బిల్లుకు స్వాగతం పలికి నిర్మాణాత్మకమైనటువంటి భవిష్యత్తులో ఎవరైనా అక్రమాలు చేయాలంటే భయపడే విధంగా మరిన్ని సలహాలు సూచనలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.